హాయ్ దిస్ ఇస్ విరాజ్, వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు యాక్చువల్గా ఆపరేషన్ సింధూర్ పేరుతో తెల్లవారుజామున ఇండియా పాకిస్తాన్ ఉగ్ర స్థావరాల మీద అప్రాక్సిమేట్లీ 6 to 7 స్థావరాల మీద అటాక్స్ చేసింది అన్నట్లుగా న్యూస్ వస్తుంది మీడియా ప్లాట్ఫామ్స్ లో. సో అది మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే, టు బీ ఫ్రాంక్, యాక్చువల్గా అయితే గిఫ్ట్ నిఫ్టీ చాలా నెగిటివ్గా రియాక్ట్ అయిందండి. యాక్చువల్గా చెప్పాలంటే గిఫ్ట్ నిఫ్టీ చాలా నెగిటివ్గా రియాక్ట్ అయింది. ఈవెన్ నిన్నటి నుంచి చూసుకున్నా కానీ ప్రస్తుతం మార్కెట్ ఓపెన్ అవ్వలేదు. సో ప్రజెంటే 300 పాయింట్లు నెగిటివ్లో ఉంది. సో అది ఎక్కడ ఎండ్ అవుతుంది, ఈరోజు మన మార్కెట్ ఓపెన్ అయితే ఎలా ఉంటుంది? అండ్ ఈరోజు మన ఇండియాలో మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తుంది ఇండియా. సో మేజర్ సిటీస్లో, ఇండియా వైడ్ మొత్తం మేజర్ సిటీస్లో, అన్ని సిటీస్లోనూ కూడా మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తుంది. మాక్ డ్రిల్ అంటే ఏంటంటే, యుద్ధం వచ్చినప్పుడు సాధారణ పౌరులు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, వాళ్ళు లేదా పక్క వాళ్ళని ఎలా కాపాడుకుంటూ ఉండాలి. సో ఇటువంటివన్నీ కూడా వాళ్ళు మనకి చెబుతారనమాట. నార్మల్ సిటిజన్స్కి మిలిటరీ వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేయడం ఇన్ ద సెన్స్ అక్కడ చూపిస్తారు డైరెక్ట్గా, ఇక్కడ యుద్ధం వచ్చింది, వీళ్ళు యుద్ధం చేసుకుంటున్నారు, ఈ టైంలో మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి. సో అవన్నీ కూడా డైరెక్ట్గా మాక్ డ్రిల్ కింద చేసి చూపిస్తారనమాట. సో ఈరోజు మాక్ డ్రిల్ ఉంది, బట్ తెల్లవారుజామునే ఆల్రెడీ మన వాళ్ళు వెళ్ళి పాకిస్తాన్ మీద ఒక 6 బాంబులు వేసి వచ్చేసారు. సో అక్కడ ఉగ్ర స్థావరాలు చాలా వరకు నాశనం అయ్యాయి అన్నట్లుగా మీడియా కథనాలు వస్తున్నాయి. సో ఏం జరుగుతుంది అనేది ఈరోజు మార్కెట్లో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 15 minutes క్యాండిల్స్, ఒక్క క్యాండిల్ అంటే ఇటువంటి క్యాండిల్ ఏదైనా మంచి క్యాండిల్ పడ్డదనుకోండి, ఇక్కడ మీరు 1 or 2 lots తీసుకుంటే ఎవ్రీ 15 minutesకి మీరు దాన్ని మీ స్టాప్ లాస్ని ట్రయల్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎవ్రీ 15 minutesకి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, ఇక్కడికి వచ్చింది, సో స్టాప్ లాస్ ఇక్కడికి తీసుకొచ్చేయండి, ఇక్కడ ఉంచొద్దు, ఇక్కడికి తీసుకొచ్చేయండి. మళ్ళీ మార్కెట్ ఇక్కడ వరకు పడ్డదా, మీ స్టాప్ లాస్ ఇక్కడికి తీసుకొచ్చేయండి. అలా మీకు ఇంకా చాలు అనిపించింది అనుకోండి, స్టాప్ లాస్ ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడ ఒక లాట్ మాత్రమే, మీరు ఏదైతే క్వాంటిటీ తీసుకున్నారో, సపోజ్ 2 లాట్లు తీసుకున్నారనుకోండి, ఒక లాట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి, ఇంకొక లాట్ అలా వదిలేయండి. ఒకవేళ వెనక్కి వచ్చినా ఇక్కడే ట్రిగ్గర్ అయిపోతుంది. కాబట్టి స్టాప్ లాస్ అనేది కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. మీరు కొంచెం టాక్టిక్గా, అంటే కొంచెం తెలివితేటలు ఉపయోగించి చేస్తే ఇటువంటి డేస్లో మనకి ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్ ఎంత పడిందో అంత మళ్ళీ బౌన్స్ బ్యాక్ కూడా అయిపోతుందండి. దాని గురించి అయితే అసలు ఎటువంటి డౌట్ పడవసరం లేదు. హ్యాపీగా మళ్ళీ రివర్స్ అయిపోతుంది. రివర్స్ అవుతున్న రోజు కూడా సేమ్ ఇదే టెక్నిక్ పాటించండి. ఏంటి? ట్రైలింగ్ స్టాప్ లాస్, మార్కెట్ని ట్రైల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే పైకి. మేబీ సమ్ టైమ్స్ మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది, లేదా ఒక్కొక్కసారి అసలు ఎటువంటి రియాక్షను లేకుండా న్యూట్రల్గా ఉండిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో మార్కెట్ బేరిష్గా రావడానికి చూస్తుందా, బుల్లిష్గా వెళ్ళడానికి చూస్తుందా, న్యూట్రల్లో ఉండడానికి చూస్తుందా, ఇక్కడ తప్పనిసరిగా టెక్నికల్స్ని వాడండి. అంటే ఇప్పుడు ఓపెన్ అవ్వడం అంటే గ్యాప్ డౌన్లోనే ఓపెన్ అవుతుంది. ఈరోజు మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతుంది, బట్ అక్కడి నుంచి ప్రైస్ యాక్షన్ ఎట్లా ఉంది, అక్కడి నుంచి మీకు టెక్నికల్స్ ఏం చెబుతున్నాయి, రిఫరెన్స్ 1 కానీ డబుల్ ఇంజన్ కానీ బేరిష్ ఎంట్రీస్ ఇస్తున్నాయా 5 minutesలో కానీ 15 minutesలో కానీ, యాజ్ పర్ ద టెక్నికల్స్ మాత్రమే ఎంట్రీ తీసుకోండి. ఓకే, అంతే తప్ప యుద్ధం జరిగింది కదా, మార్కెట్ కేవలం బేరిష్గానే ఉండడానికి అవకాశం ఉంది, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సిచ్యువేషన్, మనం వాళ్ళ మీద దాడి చేయాలని, సో దాడి చేసేసాం కదా, ఇప్పుడు మన మార్కెట్ బుల్లిష్గా పైకి వెళ్ళిపోతుందేమో అని ఊహాగానాలు మాత్రం చేసుకోవద్దు. మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఈవెన్ కొన్ని 100 సంవత్సరాల మార్కెట్లో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. సో ఏ సిచ్యువేషన్కి మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో దాన్ని బట్టి మాత్రమే మీరు డెసిషన్స్ తీసుకోండి. ఒక క్యాండిల్, ఒక 15 minutes క్యాండిల్ ఎలా రియాక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి మీరు డెసిషన్స్ తీసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.